తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జకీవుల్లా గారు నిన్నటి రోజున చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ కుటుంబం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కుటుంబం. అదేవిధంగా జకీవుల్లా గారు నిజంగా పార్టీ అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడం, సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆదరించి తన సొంత కుటుంబ సభ్యులా భావించే వ్యక్తి జకీవుల్లా గారు. పార్టీ రావాలి, అధికారంలోకి రావాలని స్వయాన ఇక్కడి నుంచి అనంతపురం నుంచి పెనుగొండకు బాబాయ్ స్వామి దర్గాకు పాదయాత్ర చేస్తూ అక్కడ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవుతానే ముఖ్యమంత్రి అవుతానే రాష్ట్రం బాగుపడుతుందని పాదయాత్ర చేస్తూ, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా చాలా బాధపడ్డారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వారి కుటుంబ సభ్యులతోనూ వారి తండ్రి గారితో కూడా మాట్లాడాం. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా అందరూ చెప్పలేని బాధ. ఎందుకంటే ఎల్లవేళలా ప్రజల కోసం కష్టపడుతూ ఎప్పటికప్పుడు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి గారికి ఘన నివారణ కూడా అప్పించాలని కూడా తెలియదు. మిత్రుడు అలాగే తెలుగుదేశం సీనియర్ నాయకుడు జకీవుల్లా గారు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. మాజీ ఎంపీ సైఫుల్లా కుమారుడు అయినటువంటి జకీవుల్లా చనిపోవడం నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాడు. ఎప్పుడైతే నేను ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ మొదలుపెట్టానో ఆ రోజు నుంచి కానీ నాకు దగ్గరగా ఉండి నన్ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే గతంలో ఇప్పుడు డోన్ ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా ఉన్నారు. గతంలో కానీ పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పేసి గత 5 ఏళ్ళు క్యాడర్ని అంతా దగ్గర పెట్టుకొని, అలాగే యువగలం పాదయాత్రలో కానీ భాగస్వామి మా ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇక్కడి నుంచి పెనుగొండ దర్గా వరకు పాదయాత్ర చేసి అక్కడ మొక్కు చెల్లించడంగా జరిగింది. ఇలాంటి సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం. అలాగే నా మిత్రుడు నాకు కుటుంబ సభ్యుడిని పోగొట్టినంత బాధగా ఉంది. ఖచ్చితంగా జకీవుల్లా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.